విశాఖ జిల్లా గోపాలపట్నం ఇంటర్మీడియట్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ఎమ్మెల్యే గణబాబు ప్రారంభించారు. గత ప్రభుత్వం అన్ని రంగాలను నిరుపయోగం చేసిందని మండిపడ్డారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అన్ని రంగాలను ప్రోత్సహిస్తోందని చెప్పారు. విద్యా ప్రమాణాలు పెంపొందించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమన్నారు. యువతను అన్ని రంగాల్లో ప్రోత్సహించాలనే ప్రభుత్వం ఇలాంటి పథకాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అనంతరం విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే మధ్యాహ్న భోజనం చేశారు. గర్ల్స్ హై స్కూల్లో జూనియర్ కాలేజ్ కూడా మహిళా కళాశాల ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా నారా లోకేష్ గారు ఈ మధ్యాహ్న భోజనాన్ని అప్గ్రేడ్ చేస్తూ అప్ టు జూనియర్ కాలేజ్ లెవెల్కి కూడా ఇవ్వాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం, అది ఈ రోజు నుంచి ఆ సర్వీస్ని ప్రారంభించుకున్నటువంటి తరుణం. విద్యా వ్యవస్థలో అనేక మార్పులు తీసుకురావాలనేటువంటిది మానవ వనరుల శాఖ మంత్రిగా, ముఖ్యంగా ఆయన కూడా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ అత్యున్నతమైనటువంటి ప్రపంచంలో ఉండేటువంటి యూనివర్సిటీలో చదువుకొని వచ్చినటువంటి వ్యక్తిగా రాష్ట్రంలో ఉండే విద్యా వ్యవస్థలో అనేక మార్పులు తీసుకురావాలి. వాటికి సంబంధించి అనేక అధ్యయనాలు జరుగుతున్నాయి. ఒక పైలట్ ప్రాజెక్ట్గా కూడా మంగళగిరిలో ఏదైతే టెక్నాలజీ ప్రెజెంట్ ఉండేటువంటి టెక్నాలజీని అన్వయించుకుంటూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాబోయే రోజుల్లో శాసించేటువంటి ఒక వెపన్ అది. సో ప్రతి ఒక్కరు కూడా డెఫినెట్గా దానిపైన ఆధారపడాలి. ఒకప్పుడు కంప్యూటర్లు లేవు, ఒకప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు టీచింగ్ ఫెసిలిటీ కూడా ఈరోజు గవర్నమెంట్ స్కూల్లో ఉండేటువంటి ఉపాధ్యాయులు హైలీ క్వాలిఫికేషన్స్తో ఉండేటువంటి వాళ్ళు. ఇప్పుడు ఉండేటువంటి ఏదైతే ప్రైవేట్ స్కూల్ కానీ లేకపోతే గవర్నమెంట్ స్కూల్ కానీ తారతమ్యం లేకుండా అడ్మిషన్స్ అంటే పలానా పర్టికులర్ స్కూల్లో అడ్మిషన్స్ కష్టం ప్రభుత్వ స్కూల్లో వచ్చిన రోజు మాత్రమే దేశంలో ఉన్నాయని అనిపించుకునే విధంగా